బార్డర్ లో యూనిఫామ్ వేసుకొని కాపు కాస్తున్న వాళ్లే కారణం. టెర్రరిస్ట్ యాక్టివ్ గా ఉన్నారు. అయితే ఒకరోజు రాత్రి కాల్పుల శబ్దం వినడం మొదలు పెట్టారు. రిమైనింగ్ 1 soldier he fought throughout the night. వాళ్ళని వాళ్ళ ఇళ్ళకి ఎందుకు పంపించట్లేదు? చనిపోయి అంతసేపు అయినా బాడీలో నుంచి బ్లడ్ ఊజ్ అవుతానే ఉంది స్టిల్. ఇలా ఢిల్లీలో కూడా ఆలోచిస్తే బాగుంటుంది అని. వీళ్ళ బాడీస్ రీచ్ అవడానికి 55 days అండ్ 62 days కూడా పట్టింది. కాఫిన్ ఓపెన్ చేయడానికి కూడా వాళ్ళకి పర్మిషన్ ఇవ్వలేదు. ది స్టోరీ ఈస్ అబౌట్ వికాస్ మన్హాస్. మన రోజు రాత్రుల్లో ప్రశాంతంగా పడుకుంటున్నామంటే బార్డర్ లో యూనిఫామ్ వేసుకొని కాపు కాస్తున్న వాళ్లే కారణం. మనకు తెలుసు, మనం వాళ్ళని గౌరవిస్తాం, వి సాల్యూట్ దెమ్. వాళ్ళ స్టోరీస్ సోషల్ మీడియాలో షేర్ చేస్తాం. కానీ ఈ వ్యక్తి ఒక అడుగు ముందుకేసి మన ఊహకు అందని విధంగా ఒక పని చేశాడు, ఒక హార్ట్ వార్మింగ్ వర్క్ చేశాడు. లెట్స్ నో హిస్ స్టోరీ. ది స్టోరీ ఈస్ అబౌట్ వికాస్ మన్హాస్. దిస్ ఈస్ బ్యాక్ ఇన్ 1990s. వికాస్ 1994 లో జమ్మూ నుంచి బదర్వాహ్ కి ఒక మ్యారేజ్ ఫంక్షన్ కోసం వెళ్లారు. ఆ టైంలో బదర్వాలో టెర్రరిస్ట్ యాక్టివ్ గా ఉన్నారు.